రెల్లి ఉపకులాలకు న్యాయం చేయాలని రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులు బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావుల సంఘం జనరల్ సెక్రటరీ నిమ్మకాయల రమణమూర్తి, రాష్ట్ర అభివృద్ధి సంఘం అధ్యక్షులు కట్నాన రవి పేర్కొన్నారు. రెల్లి ఉపకులస్తులు ఎక్కువగా ఉన్నాయని 5% రెల్లి కులాలకు రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర రెల్లి మేధావుల సంఘం అధ్యక్షులు బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావుల సంఘం జనరల్ సెక్రటరీ నిమ్మకాయల రమణమూర్తి, రాష్ట్ర అభివృద్ధి సంఘం అధ్యక్షులు కట్నాన రవి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు కట్నాన రవి, ఆంధ్రప్రదేశ్ రెల్లి కుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ని జారీ చేసింది. దశాబ్దాల కాలంగా రెల్లీలకు అన్యాయం జరుగుతుందని, 1% రిజర్వేషన్ అనేది అన్యాయం అంటూ మేము దశాబ్దాల కాల ఉద్యమాలు చేస్తున్నాం. వన్ మ్యాన్ కమిషన్ కూడా దాదాపు 2 నెలల పాటు చేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ కూడా రిప్రజెంటేషన్ చేశాం, కలెక్టర్లకి రిప్రజెంటేషన్ చేశాం, అదేవిధంగా మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా మేము సంప్రదించాం. అందరూ చెప్పింది ఒకటేంటంటే రెల్లీలకు అన్యాయం జరగదు, తప్పనిసరిగా రెల్లీలకి శాతం పెంచుతామని చెప్పారు. కానీ ఇక్కడ హడావుడిగా ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మళ్ళీ 25 సంవత్సరాల క్రితం రెల్లీలకు 1% రిజర్వేషన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా 1% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే మాలలకి 7.5, మాదిగలకి 6.5. అంటే గతంలో మాలలకి ఇక్కడ 6% ఉంటే 6% ఉంటే 7.5 అయింది, మాదిగలకి 7% ఉంటే అది తెలంగాణలో 9 అయింది. అంటే మాదిగలకి రిజర్వేషన్ ఫలాలు పెరిగాయి. కానీ అదే రెల్లీల విషయానికి వచ్చేసరికి 20 సంవత్సరాల క్రితం 1% ఇచ్చారు, ఇప్పుడు 1% ఇచ్చారు. అంటే మీ జనాభా ప్రాతిపదికన పెరగలేదా? మేము జనాభా మాదిగలతో సమానంగా లేమా? కానీ దళితులంటే మాలలు మాదిగలు అనే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వల్లే రెల్లీలు దశాబ్దాల కాలంగా అన్యాయానికి గురవుతున్నాం. దయచేసి దళితులంటే మాలలు మాదిగలు, రెల్లీలు కూడా మరో మేజర్ కులమైనటువంటి రెల్లీలు ఉన్నారు. రెల్లి, గాసి, అడ్డి, సచడి, తోటి, పైడి లాంటి 12 పైగా రెల్లి ఉపకులాలు ఉన్నాయి. వారికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. హడావిడిగా ఆర్డినెన్స్ని తీసుకురావడం కన్నా మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వాలు చేపట్టాలి. మేము దశాబ్దాల కాలంగా మేము చేస్తున్న ఉద్యమాలని దారి మళ్ళుతున్నాయి. అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి ఉద్దేశం దారి మళ్ళుతుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దారి మళ్ళుతుంది. 1965లో లోకూర్ కమిటీ, 1997లో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్, 2008లో ఉషా మేరా కమిషన్, ఇప్పుడు మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికలను కూడా దారి మళ్ళిస్తూ కేవలం కొంతమంది సామాజిక వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వర్గీకరణ జరుగుతుంది తప్ప అన్ని రంగాల్లో విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వెనకబడినటువంటి రెల్లీలకు న్యాయం జరిగే విధంగా వర్గీకరణ జరగట్లేదు. దయచేసి ఇటువంటి వర్గీకరణ మేము వ్యతిరేకిస్తున్నాం. మీ వర్గీకరణని మీ సిద్ధాంతపరంగా మాత్రం వ్యతిరేకిస్తున్నాం. దళితుల అసమానతను తొలగించే దిశగా వర్గీకరణ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. కానీ మీ సిద్ధాంతపరంగా మాత్రం ఇప్పుడు జరిగినటువంటి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఇదే వర్గీకరణ కొనసాగితే మాత్రం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. మీకు రాష్ట్ర మేధావుల సంఘం అధ్యక్షుడు బండి సురేంద్ర గారు ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఉద్యమాలు బాటపడతాం. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి. మాది రెల్లి జాతి. మా ముఖ్య వృత్తి పారిశుద్ధ్యం. మేము తరతరాలుగా పారిశుద్ధ్యాన్ని పనులను నమ్ముకొని జీవిస్తున్నాం. అయితే 2004 ముందు, 2004 తర్వాత రిజర్వేషన్ వర్గీకరణలో రిజర్వేషన్ 1% వచ్చిన తర్వాత మాలో కొంతమంది ఆడపిల్లలు డాక్టర్లు అయ్యారు. మగవాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ ఆడపిల్లలు డాక్టర్లుగా కొంతమంది 10-15 మంది రావడం వల్ల మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. అయితే అదే వర్గీకరణ ఇప్పుడు పునరావృతం అవుతుందంటే మాలో ఉన్న పురుషులకి, మగపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది. వర్గీకరణ శాతం ఒకటే అంటే ఆనాడు 1%, ఈనాడు 1% అంటే మాలో జనాభా ఈరోజు ఎంత పెరిగిందో ఖచ్చితమైన కులగణన ఇప్పటివరకు చేయలేదు. మాలో మేము కనీసం 20 లక్షల పైన మా జనాభా పెరిగిందని మేము గంటాపదం చెప్తున్నాం. మేము చేసిన కార్యక్రమాలు ఈ మధ్యలో మేము కొన్ని నెలలుగా మా రెల్లీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాల వల్ల 1 నెల రోజులు మళ్ళా రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ని మళ్ళీ 4 రోజులు పొడిగిచ్చారండి. అంటే మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించిందని మేము అనుకుంటున్నాం. అయితే మాకు ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం ముందుకు అడుగు వేయాలండి. దీనికోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక తాటి మీదకి వచ్చే కార్యక్రమాన్ని మేము విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము మా కార్యాచరణ మేము అమలు చేయాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు అన్యాయం చేయకుండా మా జాతిని, మా పిల్లల అభివృద్ధికి సహాయపడతారని, వర్గీకరణలో శాతాన్ని పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.